నెహెమ్యా 12వ అధ్యాయము. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన యాజకులు లేవీయులు. షెయాల్తీయేలు కుమారుడు సెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడు యోషువాతోనూ ప్రవాసము నుండి తిరిగి వచ్చిన యాజకులు లేవీయులు వీరు: సెరాయా, ఇర్మీయా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరెమోతు, ఇద్దో, గిన్నెతోయి, అబీయా, మియామీను, మాద్యా, బిల్గా, షెమయా, యోయారీబు, యెదయా, సల్లు, ఆమోకు, హిల్కియా, యెదాయా. యోషువ కాలమున వీరెల్లరూ యాజకులకు నాయకులు. లేవీయులలో ఈ క్రింది వారు కృతజ్ఞతాస్తుతులు పాడేడివారు: యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరెబ్యా, యూదా, మత్తన్యా. ఈ క్రింది వారు పాటలకు వంతలు పాడేడివారు: బక్బుక్యా, ఉన్నో మరియు వారి తోడివారు. వీరు గాయక బృందమునకు ఎదురు వరుసలో నిలుచుండెడివారు. ప్రధాన యాజకుడు యోషువ సంతతివారు: యేషువ కుమారుడు యోయాకీము, అతని కుమారుడు ఎల్యాషిబు, అతని కుమారుడు యోయాదా. యోయాదా పుత్రుడు యోనాతాను, అతని కుమారుడు యద్దూవా. యాజకుల పెద్దలు. యోయాకీము ప్రధాన యాజకుడిగా ఉన్న కాలమున ఈ క్రింది వారు యాజకుల తెగలకు పెద్దలుగా ఉండిరి: సెరాయా తెగకు మొరాయా, ఇర్మియా తెగకు హసన్యా, ఎజ్రా తెగకు మెషుల్లాము, అమర్యా తెగకు యెహోహానాను, మల్లూకీ తెగకు యోనాథాను, షెబన్యా తెగకు యోసేపు, హారీము తెగకు ఆద్నా, మెరాయోతు తెగకు హెల్కాయి, ఇద్దో తెగకు జకర్యా, గిన్నెతోను తెగకు మెషుల్లాము, అబీయా తెగకు సిక్రీ, మిన్యామీను తెగకు మోవద్యా తెగకు పిల్టాయి, బిల్గా తెగకు షమ్మువా, షెమయా తెగకు యెహోనాతాను, యోయారీబు తెగకు మత్తెనాయి, యెదాయా తెగకు ఉజ్జీ, సల్లాయి తెగకు కల్లాయి, ఆమోకు తెగకు ఏబేరు, హిల్కియా తెగకు హషబ్యా, యెదాయా తెగకు నెతనేలు. యాజకుల లేవీయుల కుటుంబములు. ఈ క్రింది ప్రధాన యాజకుల కాలమున యాజకుల కుటుంబములకును లేవీయుల కుటుంబములకును పెద్దలుగా ఉండిన వారి జాబితాలను పదిలిపరిచి ఉంచిరి. వారు ఎల్యాషిబు, యోయాదా, యోహానాను, యద్దూవా. దర్యావేషు రాజు పారసీకమునకు రాజుగా ఉన్న కాలమున ఈ జాబితాను వ్రాయుట ఆపివేసిరి. ఎల్యాషిబు ముని మనుమడైన యోహానాను కాలము వరకును లేవీయుల కుటుంబములకు పెద్దలుగా ఉండిన వారి జాబితాలను దిన వృత్తాంతముల గ్రంథమున పదిలపరచిరి. గాయకులు, దేవాలయ సంరక్షకులు. హషబ్యా, షేరెబ్యా, యెషూవా, కద్మీయేలు వారి అనుయాయులు నాయకత్వమున లేవీయులను బృందములుగా విభజించిరి. దేవాలయమున ఒక్కొక్కసారి 2 బృందముల గాయకులు ప్రోగై స్తుతిగీతములను వానికి వంతపాటలను పాడెడివారు. దైవ భక్తుడగు దావీదే ఈ నియమము చేసిపోయెను. దేవాలయ ద్వారమునొద్ద ఉన్న వివిధ వస్తు భాండాగారములకు కాపుండిన దేవాలయ సంరక్షకులు వీరు: మత్తన్యా, బక్బుక్యా, ఓబద్యా, మెషుల్లాము, తల్మోను, అక్కూబు. పైన పేర్కొనిన వారందరూ యోసాదాకు మనుమడు యెషూవ కుమారుడు ప్రధాన యాజకుడు యోయాకీమునకును రాష్ట్ర పాలకుడైన నెహెమ్యాకు, యాజకుడు ధర్మశాస్త్రవేత్త ఎజ్రాకు సమకాలికులు.
ప్రాకారమును ప్రతిష్ఠించుట. యెరూషలేము నగర ప్రాకారమునకు ప్రతిష్ఠ చేసినప్పుడు నానా స్థలముల నుండి లేవీయులను పిలువనంపిరి. ఆ సమయమున కృతజ్ఞతాస్తుతులతో స్వరమండలము, చిటితాళము, పిల్లనగ్రోవి మొదలగు వాద్యములతో హృదయానందముగా ఉత్సవము చేసుకోవలయునని సంకల్పించుకొనిరి. యెరూషలేము చుట్టుపట్లనున్న నగరముల నుండియు, నెటోఫా నగరము చుట్టుపట్టుల నుండియు, బేతు, గిల్గాలు, గేబా, అస్మావేతు పట్టణముల నుండియు లేవీయ గాయకులు వచ్చి చేరిరి. వారెల్లరూ యెరూషలేమునకు చేరువలోని పట్టణముల వారే. లేవీయులు, యాజకులు తమ్ము తాము శుద్ధి చేసుకొనిరి. ప్రజలను, ప్రాకారమును, దాని ద్వారములను కూడా శుద్ధి చేసిరి. నేను యూదా పెద్దలను గోడమీద సమావేశపరచితిని. వారిని 2 గాయక బృందములుగా విభజించితిని. మొదటి బృందము గోడమీద కుడివైపు నడిచి పేడద్వారము వైపు వెళ్ళెను. వారి వెనుక హోషయాయును అతనితో పాటు సగము మంది యూదియా నాయకులను నడచిరి. అసర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయా, ఇర్మియా అను యాజకులు బాకాలూదుచూ వారి వెనుక వెళ్ళిరి. అటుపిమ్మట షెమయా మనుమడు యోనతాను కుమారుడు జకర్యా నడిచెను. మత్తనియా, మీకాయా, సక్కూరు, ఆసావు ఈ జకర్యాకు మూల పురుషులు. జకర్యా వెనుక అతని తెగకు చెందిన యాజకులు షెమయా, అసరేలు, మిలాలయి, గిలాలయి, మాయి, నెతనేలు, యూదా, హనానీ వచ్చిరి. వారెల్లరూ పూర్వము దైవభక్తుడగు దావీదు వాడిన సంగీత వాద్యముల వంటి వాద్యములను కొనివచ్చిరి. ధర్మశాస్త్ర బోధకుడగు ఎజ్రా ఈ మొదటి బృందముకు ముందు నడిచెను. వారు జలధార ద్వారమునొద్ద మెట్లెక్కి దావీదు నగరమున ప్రవేశించి ఆ రాజు ప్రాసాదము ప్రక్కగా నడిచిరి. పిమ్మట జలద్వారమునొద్ద నగరమునకు తూర్పు వైపున మరలా ప్రాకారమును చేరుకొనిరి. 2వ బృందము గోడమీద ఎడమవైపుగా నడిచి వెళ్ళెను. నేను వారిని అనుసరించితిని. మేము కొలిమి ద్వారము మీదుగా పోయి మైదానపు గోడను చేరితిమి. అచ్చట ఎఫ్రాయిము, మేషన, మత్స్య ద్వారములను తాకితిమి. హనానేలు బురుజును, గొర్రెల ద్వారమును చేరితిమి. కడకు గస్తీ ద్వారము చేరుకొంటిమి. ఈ రీతిగా 2 బృందములు దేవాలయము చేరెను. మాతో ఉన్న సగము మంది పెద్దలు మాత్రమే కాక ఈ క్రింది యాజకులను బాకాలూదుచు మా వెంట వచ్చిరి. ఎల్యాకీము, మాసేయ, మిన్యామీను, మికాయా, ఎలియోయేనయి, జకర్యా, హననియా ఈ క్రింది గాయకులను ఎస్రాహాయ నాయకత్వమున పాటలు పాడుచు మా వెంట వచ్చిరి. మాసేయ, షెమయా, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏసేరు. ఆ దినము ప్రజలు చాలా బలులు సమర్పించిరి. ప్రభువు ప్రజలను సంతోషచిత్తులను చేయగా వారు మిక్కిలి ఆనందించిరి. స్త్రీలు, పిల్లలు కూడా ఉత్సవమున పాల్గొనిరి. ఆ ప్రజల ఉత్సాహ నినాదములు చాలా దూరము వరకు వినిపించెను. దేవాలయమునకు అర్పించెడు ధాన్యము, పండ్లు, పండిన పంటలో 10వ వంతు మరియు ఇతర వస్తువులు భద్రము చేయు భాండాగారమునకు పర్యవేక్షకులను నియమించితిని. ధర్మశాస్త్ర విధి ప్రకారము యాజకుల కొరకును లేవీయుల కొరకును ఆయా నగరములకు చెందిన పొలముల నుండి ధాన్యాదులను సేకరించుట ఈ పర్యవేక్షకుల పని. యాజకులు, లేవీయులు సంతృప్తికరముగా పనిచేసి యూదీయుల మన్నన పొందిరి. దైవారాధనమును, శుద్ధీకరణమును
నిర్వర్తించినది వారే. దావీదు అతని కుమారుడు సొలొమోను విధించినట్లుగానే గాయకులు, దేవాలయ సంరక్షకులు తమ తమ విధులను పాటించిరి. దావీదు కాలము నుండియు ఆసావు నాటి నుండియు గాయకులు బృందములుగా కూడి ప్రభుని స్తుతించి గానము చేయుచుండిరి. సెరుబ్బాబెలు కాలమునను నెహమ్యా కాలమునను గాయకుల కొరకును దేవాలయ ద్వార సంరక్షకుల కొరకును ఇశ్రాయేలీయులందరూ ప్రతిరోజు కానుకలిచ్చిరి. ప్రజలు లేవీయులకు కానుకలియ్యగా లేవీయులు వారి నుండి యాజకుల వంతు యాజకులకు పంచి ఇచ్చడివారు. ఎస్తేరు గ్రంథము 17వ అధ్యాయము. పూరీము మహాదినము. రాజు తాకీదు అదారు అను 12వ నెల 13వ దినమున అమలులోనికి వచ్చెను. యూదుల శత్రువుల ఆ దినమున వారిని నాశము చేయవచ్చును కదా అనుకొనిరి. కాని అనుకొనకుండా ఆనాడు యూదులే తమ శత్రువులను అణగద్రొక్కిరి. ఆయా రాష్ట్రములలో పట్టణములలో వసించి యూదులు ఎక్కడి వారక్కడే ప్రోగై తమకు హాని తలపెట్టిన వారి మీద పడిరి. ఎల్లరూ వారికి భయపడుటచే ఎవరూ వారిని ఎదిరింపజాలరైరి. రాష్ట్ర పాలకులు, అధికారులు మొదలైన ప్రభుత్వోద్యోగులెల్లరూ మొర్దెకైకి జడిసి యూదులకు సాయపడిరి. రాజప్రాసాదమున మొర్దెకై పలుకుబడి కలవాడని రాష్ట్రములందు ఎల్లెడలా వెల్లడి ఆయెను. నానాటికతని పలుకుబడి హెచ్చుచుండెను. కనుక యూదులు కత్తులు చేపట్టి తమ శత్రువులను చీల్చి చెండాడిరి. విరోధులనెల్లా తమ ఇష్టము వచ్చినట్లు చేసిరి. ఒక్క శూషను దుర్గముననే 500 మందిని సంహరించిరి. ఆ చచ్చిన వారిలో యూదుల శత్రువు హమ్మెదాతా కుమారుడు హామానుని తనయులు 10 మంది యుండిరి. వారి పేర్లివి: పర్షందాతా, ఢల్ఫోను, అస్పాతా, కోరాతా, అదల్యా, అరీదాతా, పర్మష్టా, అరీసయి, అరీదయి, వైసాతా. అయినను యూదులు శత్రువుల సొమ్మును దోచుకొనలేదు. శూష దుర్గమున చనిపోయిన వారి సంఖ్యను ఆ దినమే రాజునకు తెలియచేసిరి. అతడు ఎస్తేరు రాణితో, ఒక్క శూషను దుర్గముననే యూదులు 500 మందిని మట్టుపెట్టిరి. హామాను పుత్రులు 10 మందిని కూడా చంపిరి. ఇక వారు మన రాష్ట్రములలో ఎట్టి కార్యములు చేసిరో అయినను ఇప్పుడు నీకేమి కావలెనో చెప్పు. ఇంకను నీవేమి కోరుకొందువో తెలియచేయుము. నీ కోర్కె తప్పక తీర్తుననెను. ఎస్తేరు ప్రభువుల వారికి సమ్మతమగునేని శూషదుర్గమునందలి యూదులు నేటి రాజశాసనమును రేపు కూడా అమలులో పెట్టుటకు అనుమతి నిండు. హామానుని 10 మంది కొడుకుల శవములను కంబములపై వ్రేలాడదీయింపుడనెను. రాజట్లే జరిగింప ఆజ్ఞ ఇచ్చెను. రాజాజ్ఞను శూషను దుర్గమున ప్రకటించిరి. 10 మంది హామాను కుమారుల శవములను బహిరంగముగా వ్రేలాడదీసిరి. శూషను నందలి యూదులు అదారు నెల 14వ దినమున మరల గుమికూడి 300 మందిని తెగటార్చిరి. అయినను వారు మృతుల ఆస్తిపాస్తులను దోచుకొనలేదు. ఇతర రాష్ట్రములలోని యూదులు ఎక్కడి వారక్కడే ఏకముగా గుమికూడి ఆత్మరక్షణము చేసుకొనిరి. వారు తమ విరోధులను 75,000 మందిని చంపి శత్రుపీడనమును వదిలించుకొనిరి. అయినను వారా శత్రువుల సొత్తును దోచుకోలేదు. ఈ సంఘటనము అదారు నెల 13వ నాడు జరిగెను. వారు 14వ నాడు శత్రువులను చంపుట చాలించి ఆనందముతో పండుగ చేసుకొనిరి. కాని శూషనందలి యూదులు మాత్రము 13, 14 తేదీలలో శత్రువులను వధించి 15వ దినమున విశ్రాంతి తీసుకొనిరి. ఆనాడు ఆనందముతో ఉత్సవము చేసుకొనిరి. కనుకని అరక్షితములైయున్న
చిన్న ఊళ్లలో జీవించు యూదులు అదారు నెల 14వ దినమున సెలవు తీసుకొని ఆనందముతో ఉత్సవము చేసుకొందురు. ఒకరి ఇంటికొకరు భోజన పదార్థములు పంపుకొందురు. కాని పెద్ద నగరములలో వసించి యూదులు మాత్రము అదారు నెల 15వ దినమున పండుగ చేసుకొని ఒకరి ఇంటికొకరు వంటకములు పంపుకొందురు. పూరీము పండుగను నెలకొల్పుట. మొర్దెకయి జరిగిన సంఘటనములన్నిటినీ లిఖించియుంచెను. అహష్వేరోషు రాజుపాలిత ప్రాంతాలలో నివసిస్తున్న యూదులందరికీ, దగ్గరి వారికి, దూరపు వారికి కూడా లేఖలు పంపెను. అదారు నెలలోని 14, 15వ దినములను ఏటేటా సెలవు రోజులనుగా నిర్ణయించెను. ఇవి యూదులు శత్రుపీడనమును వదిలించుకొనిన దినములు. ఈ నెలలో వారి దుఃఖము సంతోషముగాను, వారి విలాపము ఉత్సవముగాను మారిపోయెను కదా. కనుక మొర్దెకయి ఈ దినములు ఆనందముతో కూడిన ఉత్సవ దినములు కావలయునని ఆజ్ఞాపించెను. ఈ దినములందు యూదులు ఒకరి ఇంటికొకరు వంటకములను పంపుకోవలయునని, పేదలకు దాన ధర్మములు చేయవలయునని అతడు కట్టడ చేసెను. యూదులు మొర్దెకయి లేఖను శిరసావహించి ఈ ఉత్సవమును జరుపుకొను ఆచారమును ప్రారంభించిరి. ఏటేటా దానిని కొనసాగించుచూ వచ్చిరి. అగాగు వంశజుడు హమ్మెదాతా కుమారుడును, యూదుల శత్రువునైన హామాను యూదులను మట్టుపెట్టు దినమును నిర్ణయించుటకు చీట్లు వేసెను కదా. ఆ చీట్లకు పూరు అని పేరు. కాని ఎస్తేరు రాజును సందర్శింపగా అతడు లిఖితపూర్వకమైన శాసనమును చేసి హామాను యూదుల కొరకు త్రవ్విన గోతిలో తానే పడిపోవునట్లు చేసెను. అతనిని, అతని కుమారులను ఉరి తీయించెను. కనుక ఈ ఉత్సవమునకు పూరీము అని పేరు వచ్చెను. పూరు అనగా చీట్లు కదా. మొర్దెకయి తమకిట్టి జాబు వ్రాయుట వలన తమకు జరిగిన ఈ సంఘటనలనెల్లా వారు కన్నులారా చూచి అనుభవమునకు తెచ్చుకొనుట వలన యూదులు తాము, తమ సంతతి, తమలో చేరిపోవు అన్యజాతి ప్రజలు ప్రతి ఏడు నిర్ణీత కాలమున ఈ 2 రోజులు ఉత్సవ దినములుగా పాటింపవలనని నిర్ణయము చేసుకొనిరి. ప్రతి రాష్ట్రమున, ప్రతి నగరమున, ప్రతి తరమున, ప్రతి యూదా కుటుంబము ఈ పూరీము ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొని వైభవోపేతముగా కొనియాడవలనని, ఆ పండుగను ఏనాడు విస్మరింపరాదని నిర్ణయము చేసుకొనిరి. అబీహాయిలు పుత్రిక ఎస్తేరు రాణి కూడా పూరీమును గూర్చి మొర్దెకయి వ్రాసిన లేఖను అధికారపూర్వకముగా సమర్థించుచు ఒక లేఖ వ్రాసెను. ఆమె దానిని పారసీకమునందలి 127 రాష్ట్రములలో వసించు యూదులందరికీ పంపించెను. ఆ లేఖయందిట్లున్నది: యూదులకు శాంతి భద్రతలు సిద్ధించునుగాక. మొర్దెకయి ఎస్తేరు రాణి ఆజ్ఞాపించినట్లే యూదులను, వారి వంశజులను నిర్ణీత కాలమున, నిర్ణీత పద్ధతిలో పూరీము ఉత్సవము చేసుకొనవలెను. ఈ ఉత్సవముతో పాటు ఉపవాసములను, విలాపములను కూడా పాటింపవలెను. ఎస్తేరు చేసిన ఈ ఆజ్ఞ పూరీము విధిని దృఢపరచెను. యూదులు ఆమె ఆజ్ఞను గ్రంథమున లిఖించి భద్రపరిచిరు. 18వ అధ్యాయము. మొర్దెకయికి ప్రశంసలు. అహష్వేరోషు రాజు తన సామ్రాజ్యమునందలి ప్రజల నుండి, సముద్ర తీరములందలి ప్రజల నుండి పన్నులు రాబట్టెను. అతడు చేసిన మహాకార్యములు, అతడు మొర్దెకయికి ఉన్నతాధికారమునిచ్చిన తీరు, మాదీయ పారసీక ప్రభువుల రాజకార్యములు దస్తావేజులలో లిఖింపబడియే ఉన్నవి. మొర్దెకయి రాజు తర్వాత 2వ స్థానమును ఆక్రమించుకొనెను. యూదులతనిని మిగుల గౌరవించి ఆదరాభిమానములతో చూచిరి. అతడు తన జాతి ప్రజల శ్రేయస్సును కోరి
వారి అభివృద్ధి కొరకు కృషి చేసెను. మొర్దెకయి ఇట్లనెను, ఇదంతా ప్రభువు చేయుదము. ఈ సంగతిని గూర్చి పూర్వము నేను కనిన కల ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నది. ఆ కలలో కనిపించిన సంగతులన్నీ నెరవేరినవి. ఆ స్వప్నమున చిన్న నీటిపాయ పెద్ద నదిగా మారుటయు, వెలుగును సూర్యుడును నీటి పొంగును చూపట్టినవి. ఆ నది ఎస్తేరే. రాజా ఆమెను పరిణయమాడి రాణినిగా నియమించెను. స్వప్నమునందలి 2 మహాసర్పములు హామాను నేను. కలలో కనిపించిన ఆ జాతులు యూదులను నాశము చేయుటకుగాను ప్రోగై వచ్చిన వారు. దేవునికి మొరపెట్టిన ఏకైక జాతి మన ఇశ్రాయేలీయులే. ప్రభువు వారిని రక్షించెను. ఆయన మన ప్రజలను సకల విపత్తుల నుండి కాపాడెను. అన్యజాతులు కని విని ఎరుగని అద్భుత కార్యములను ఆ ప్రభువు చేసెను. ఆయన తన ప్రజలకొక్క నిర్ణయమును అన్యజాతులకు ఇంకొక నిర్ణయమును చేసెను. ఈ 2 నిర్ణయములను అమలు జరుపు సమయము ఆసన్నమయ్యెను. ఎల్ల ప్రజలను చూచుచుండగా ప్రభువు తాను చేసిన నిర్ణయములను అమలు జరుపు దినము వచ్చెను. అప్పుడాయన తన ప్రజలను జ్ఞప్తికి తెచ్చుకొని వారికి న్యాయము జరిగించెను. కనుక వారు అదారు నెలలో 14, 15వ దినములందు ఆరాధనకు సమావేశమై మహోత్సాహముతో పండుగ చేసుకొందురు. ఎల్ల కాలములందు ఎల్ల తరములందు ఇశ్రాయేలీయులలో ఈ ఆచారము కొనసాగును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము. దయను సత్యమును పాటించు వానికి దీర్ఘాయువు, పరుల మన్నన, న్యాయము లభించును. బుద్ధిమంతుడు శత్రుసేనలు రక్షించు నగరమును స్వాధీనము చేసుకుని వారికాశ్రయములై ఉన్న ప్రాకారములను కూలద్రోయును. నోటి నదుపులో పెట్టుకొనువాడు ఆపదల నుండి తప్పించుకొనును. పొగరుబోతునకు గర్వము తలబిరుసుతనమును ఎక్కువ. అతడు మిన్నులు ముట్టిన అహంకారముతో తిరుగాడును.